జీవితంలో ఏదైనా మంచి జరిగితే వచ్చే ఆనందం కంటే దానికి మించిన చెడు ఏం జరుగుతుందో అనే భయమే ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో రెండు ప్రపంచాలుంటాయి. బయట ప్రపంచానికి తెలిసిన జీవితం ఒకటి, మరొకటి వాళ్ళకు మాత్రమే తెలిసిన జీవితం. మనసులో వేదన, ఎన్నో ఆశలతో నిండిన కోరికలు, ఆశయాలు, నచ్చి నచ్చని జీవితం. నువ్వు నీలా ఉండటమే నీ బలం. ఒకరిని అనుసరించటం, మరొకరిపై ఆధారపడటం నీ బలహీనత అవుతుంది. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చేవారు మీ చుట్టూ కోకొల్లలు. జాగ్రత్త. ఒకసారి కింద పడి చూడు, నిన్ను లేపటానికి ఒక్క చేయి కూడా రాదు. అదే పైకెదిగి చూడు, నిన్ను అందుకోవటానికి ఎన్నో చేతులు పోటీ పడతాయి. నమ్మిన మనిషిని నువ్వెంత బాధ పెడతావో అంతకు మించి ఎక్కువ బాధపడతావు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. నేడు చేసే ప్రాక్టీస్ రేపటి విజయం కోసం. బలమైన అడుగు. ప్రతి ఓటమి ఒక పాఠం, ప్రతి ప్రయత్నం ఒక శిక్షణ. శ్రమించని వారిని విజయం ఎతకదు. ప్రాక్టీస్ చేయటం అంటే గొప్ప గెలుపుకు మొదటి మెట్టు. గ్యారంటీ లేని దాని పేరు జీవితం, గ్యారంటీ ఉన్న దాని పేరు మరణం. మంచి కోసం తల వంచటం తప్పు కాదు, కానీ ఒకరి మెప్పు కోసం వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టొద్దు. ఎవరితో మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజాయితీగా బ్రతకాలని ఎవరో చెప్పినంత మాత్రాన మీలో మార్పు రాదు. అది మీ హృదయంలో కలగాలి. కష్టాలు నీవైనప్పుడు, కన్నీళ్లు నీవైనప్పుడు కోలుకోవటం గురించి ఆలోచించాలి, కానీ కలలోనైనా తిరిగి రాని వాళ్ళ కోసం ఎదురు చూడకూడదు. తిరిగి ఇవ్వలేరని తెలిసినా సహాయం చేయటం గొప్పవాళ్ళ లక్షణం. ఏ అమ్మాయి అయితే తన కన్నీళ్ళను తానే తుడుచుకొని తనకు తానే సమాధానం చెప్పుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ బ్రతకాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుందో తనే నిజమైన క్యూన్. గెలవాలనే తాపత్రయం నీ కళ్ళలో లేనప్పుడు, సరిపోయేంత కృషి నువ్వు చేయలేనప్పుడు అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. నీ గమ్యం ఎంత దూరాన ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం నీ కాళ్ళ వద్ద నుంచే మొదలవుతుంది. ప్రశాంతతలో నిన్ను గుర్తుంచుకునే బంధంతో జాగ్రత్త, ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండదు, పని మాత్రమే. జీవితంలో ఈ రెండు పనులు ఎప్పటికీ చేయవద్దు. అబద్ధాలు చెప్పే వ్యక్తిని ప్రేమించటం, నిజాయితీ గల వ్యక్తిని మోసం చేయటం. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ కోపం వెనుక బాధను అర్థం చేసుకుంటారు. ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. మధ్యతరగతి యువకుల జీవితాల్లో భుజాలపై బ్యాగు అలాగే ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాలు మోసేవాళ్ళు పెద్దయ్యాక బాధ్యతలు మోస్తారు, అంతే తేడా. అవమానాలు పడ్డా నీ మనసుకు తెలుసు నీ గెలుపు నీ జీవితానికి ఎంత ముఖ్యమని. నీ గెలిపే సమాధానం చెబుతుంది నువ్వెంత, నీ బ్రతికెంత అన్నవారికి. నీ వల్ల కాదు అనేవాళ్ళే ఎలారా సాధించావు అనే రోజు వస్తుంది. నీ మీద నీ నమ్మకమే నీ ఆయుధం. తీసుకునే ఆహారం, మనసులో ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. పాడైన ఆహారం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. చెడు ఆలోచనలు మనసును పాడు చేస్తాయి. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలు విలువలేని వ్యక్తుల వల్లే నేర్చుకుంటారు. వయసుతో వచ్చే అనుభవం కంటే దెబ్బతిన్నాక వచ్చే అనుభవమే గొప్పది. దేని మీద ఆశ పెట్టుకోకు, దేని మీద నమ్మకం పెట్టుకోకు, ఎందుకంటే చివరిదాకా ఉంటానని మధ్యలోనే వదిలేస్తున్నారు. ఎంత కష్టమైనా భరించాలి. జీవితంలో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని మాత్రం అనుకోకూడదు. బంధం విలువ తెలియని వాళ్ళు ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని వదులుకోలేని వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి ఎవరూ మీతో ఉండరు. అర్ధరాత్రి అయినా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు అది ఆరోగ్యానికి మంచిది కాదు అని. కానీ తాను తీసుకున్న కుటుంబ బాధ్యతలు చెప్తాయి నీకు వేరే మార్గం లేదని. గడిచిన జీవితం కంటే ముందున్న జీవితం చాలా విలువైంది. అలాగని అన్నిటికీ సర్దుకుంటూ భరించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో నమ్మటం చిన్న విషయమే,
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే గొప్ప విషయం. ఎవరిని ఎక్కువగా నమ్మకు, అలాగే ఎవరిని ఎక్కువగా ప్రేమించకు. ఇంకో విషయం, ఎవరిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకు. ఎందుకంటే తర్వాత ఎక్కువగా బాధపడాల్సింది నువ్వే. మనుషులకి దూరంగా ఉన్నంత సులభం కాదు మనసులో వారి జ్ఞాపకాలకి దూరంగా ఉండటం. ఎవరితో ఎంతకాలం ఉండాలో కాలం నిర్ణయించదు. ఎదుటి వ్యక్తి ప్రవర్తన, మాటలు, ప్రేమ, గౌరవం నమ్మిన మనిషికి ఇచ్చే విలువను బట్టి నిర్ణయిస్తుంది. బలం లేని విశ్వాసం నిష్ఫలం. ఏదైనా గొప్ప పనిని సాధించటానికి విశ్వాసం, బలం రెండూ అవసరం. ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దేవుడి నిర్ణయమని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. క్షమాపణ ఇరుగురి మధ్య వారధిలా మారినప్పుడు ఎంత కోపమైనా ఇట్టే కరిగిపోతుంది. ఒక మంచి స్నేహం, ఒక మంచి స్నేహితుడు జీవితంలో లేకపోతే 100 సంవత్సరాలు బ్రతికినా వృధానే. ఎప్పుడైతే నువ్వొకరి మీద నమ్మకం పెంచుకుంటావో నీ పతనం అప్పటి నుండే మొదలవుతుంది. నగరంలో మనిషి ఇష్టానికి కట్టుబడి పనిచేస్తున్నారో లేక కష్టాలకు ఇష్టాలను కట్టడి చేస్తూ బ్రతుకుతున్నారో అర్థం కాదు. ఎదురుగా పోరాడే శత్రువు కంటే వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పడిచే మిత్రుడే ఎక్కువ ప్రమాదం. చెప్పాల్సిన సమయంలో నిజం చెప్పకపోతే అది మోసం చేయటమే అవుతుంది. కొంచెం కూడా అర్హత లేని వ్యక్తి నీ అర్హత గురించి మాట్లాడుతుంటే అది వారి తప్పు కాదు, నీ అమాయకత్వం. మరణం అంటే ఆత్మ శరీరాన్ని విడిపోవటమే కాదు, ప్రాణం అనుకున్న వాళ్ళు విడిచిపోవటం కూడా మరణంతో సమానమే. మర్చిపోలేని 3 నిజాలు. ప్రేమ ఆప్యాయతతో ఉంటే అమాయకుడు, నిజాయితీగా ఉంటే మూర్ఖుడు, నటించడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మంచివాళ్ళు. మీరు బాగుపడాలన్నా బాధపడాలన్నా మీ ఆలోచనలే మూలం. జీవితం మీరెన్ని ఊహించినా దానికన్నా భిన్నంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటమే. పదాల్లోని భావాలు అందరికీ అర్థం కావు, ఎందుకంటే రాసేవారు తమ భావాలను రాస్తారు, చదివేవారు అక్షరాలను చదువుతారు. ఎవరిని ఎక్కువగా నమ్మకు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతాయి. జీవితంలో ఓటమి గెలుపు సహజం, కుటుంబంలో గొడవలు ప్రేమలు సహజం, అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం. ఇవన్నీ ఆనందంగా ఎదుర్కోవటమే మనిషి ధర్మం. కొన్నిసార్లు వాదించి బాధపడటం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండటమే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.